महिषासुरमर्दिनि माता जगदम्बे, हे महिषा
महिषासुरमर्दिनि माता जगदम्बे, हे मधुकैटवनाशिनि माता जगदम्बे। जय जगदम्बे जय जगदम्बे जय जगदम्बे, जय जगदम्बे जय जगदम्बे जय जगदम्बे, जय जगदम्बे जय जगदम्बे जय जगदम्बे, जय जगदम्बे जय जगदम्बे जय जगदम्बे। हे महिषासुरमर्दिनि माता जगदम्बे, हे महिषासुरमर्दिनि माता जगदम्बे, हे मधुकैटवनाशिनि माता जगदम्बे। जय जगदम्बे जय जगदम्बे जय जगदम्बे, जय जगदम्बे जय जगदम्बे जय जगदम्बे, जय जगदम्बे जय जगदम्बे जय जगदम्बे, जय जगदम्बे जय जगदम्बे जय जगदम्बे। असत्यमर्दिनि मां ज्ञाननाशिनि मां, असत्यमर्दिनि मां ज्ञाननाशिनि मां, हे परमेश्वरि ज्ञानप्रदायिनि सहयोग स्थापिनि मां, हे जन्मदायिनि मां, हे परमेश्वरि ज्ञानप्रदायिनि सहयोग स्थापिनि मां, हे जन्मदायिनी मां। निद्रा तमसिनि नन्दिनि माता जगदम्बे, भोगवती अमोघा चामुण्डा जगदम्बे, विलासिनी सुखदा निष्कामा जगदम्बे। जय जगदम्बे जय जगदम्बे जय जगदम्बे, जय जगदम्बे जय जगदम्बे जय जगदम्बे, जय जगदम्बे जय जगदम्बे जय जगदम्बे, जय जगदम्बे जय जगदम्बे जय जगदम्बे। महाकाली शांता कामस्वरूपा, महाकाली शांता कामस्वरूपा, पद्मालया सदा पूजा पूर्णा, पद्मालया सदा पूजा पूर्णा, उग्रप्रभा सर्वमङ्गला मां जगदम्बे, वज्रकङ्काली रक्तप्रिया जगदम्बे, योगिनी परमानन्दरूपिणी जगदम्बे। जय जगदम्बे जय जगदम्बे जय जगदम्बे, 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 जय जगदम्बे।
దేవి భువనేశ్వరి మమ్ము కరుణించి కాపాడు మా తల్లి కరుణించి కాపాడు మా తల్లి జన్మలో నిన్ను కనుగొంటిమి దేవి ఏడేడు జన్మాల నిన్నే సేవించి ఈ జన్మలో నిన్ను కనుగొంటిమి దేవి సర్వలోకనాయకి సర్వలోకనాయకి సర్వేశ్వరి కరుణించి మమ్ము కరుణించి మాత కరుణించి కాపాడు మా తల్లి కరుణించి కాపాడు మా తల్లి सहस्रदल पद्मिनी लीला विनोदिनी सहस्रदल पद्मिनी लीला विनोदिनी सरिगम पदनी संगीत रसिके सप्तस्वर रूपिणी निसा दनी पादमा पगमरे गम पदनी संगीत रसिके सप्तस्वर रूपिणी सप्त चक्रमुल सरिचेयु शक्ति रूपिणी सप्त चक्रमुल सरिचेयु शक्ति रूपिणी जगदीश्वरी करुणिंची माता करुणिंची मम्मु करुणिंची कापाडु मा तल्ली करुणिंची कापाडु मा तल्ली निर्मला देवी भुवनेश्वरी मम्मु करुणिंची कापाडु మా తల్లి కరుణించి కాపాడు మా తల్లి కరుణించి మాత కరుణించి మమ్ము కరుణించి కాపాడు మా తల్లి కరుణించి కాపాడు మా తల్లి నిర్మలా దేవి భువనేశ్వరి మమ్ము కరుణించి కాపాడు మా తల్లి కరుణించి
జయశ్రీ మాతాజీ అండి. సామూహిక జ్ఞానానికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. శుభోదయం. మనం అందరం ముందుగా శ్రీ మాతాజీ గారి యొక్క చిత్రపటాన్ని చూస్తూ అనుమతిని ప్రసాదించమని ధ్యానం చేసుకోవడానికి ప్రార్థిద్దాం. అమ్మా శ్రీ మాతాజీ, దయచేసి మా అందరికీ ఈ సామూహిక జ్ఞానాన్ని చేసుకోవడానికి అనుమతిని, అర్హతను ప్రసాదించండి తల్లి. సాక్షాత్ మీరే సమస్త దేవీ దేవతలతో, పంచభూతాలతో, సర్వగణాలతో, శ్రీ సర్వేశ్వరుడితో మా ఈ సామూహిక జ్ఞానానికి మీరు ఇచ్చేసి మా అందరి చేత జ్ఞానాన్ని చేయించి మా చక్రనాడులన్నిటినీ పూర్తిగా శుద్ధీకరణ చేసి శక్తివంతం చేయండి తల్లి. మమ్మల్ని అందరినీ మీ యొక్క పవిత్రమైన శుద్ధ పరికరములుగా తయారు చేసుకుంటారు. మనందరం మన 2 చేతుల్ని ఆది గోమాతపై ఉంచుకుందాం. అమ్మా, దయచేసి మమ్మల్ని మన్నించండి తల్లి. ప్రతినిత్యం మేము మా పాదాలతో భూమాతను స్పృశిస్తున్నాం తల్లి. తెలిసి తెలియక మేము చేసే అన్ని అజ్ఞానంతో చేసే అన్ని పనులను దయచేసి మన్నించండి, సరిదిద్దండి. విశ్వ నిర్మల ధర్మాన్ని, విశ్వశాంతిని స్థిరపరచండి తల్లి. ఆదిభూదేవి మంత్ర. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆదిభూదేవి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. త్వమేవ సాక్షాత్ శ్రీ పంచమహాభూత దేవతా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మనందరం కూడా సామూహికంగా మన కుండలిని మాతను ఉత్థానం చేసుకుని బంధం తీసుకుందాం.
టీన్ మహామంత్ర. त्वमेव साक्षात् श्री महालक्ष्मी महासरस्वती महाकाली त्रिगुणात्मिका कुण्डलिनी साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः। त्वमेव साक्षात् श्री कल्की साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः। त्वमेव साक्षात् श्री कल्की साक्षात् श्री सहस्रार स्वामिनी मोक्षप्रदायिनी माताजी श्री निर्मला देवी नमो नमः। त्वमेव साक्षात् श्री गणेश साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः। మన చిత్తాన్ని పూర్తిగా అంతర్ముఖంగా తీసుకుని హృదయ ప్రార్థన చేసుకుందాం. అమ్మా పరమ పూజ్య శ్రీ మాతాజీ, దయచేసి మీరు మా హృదయంలోనికి రండి తల్లి. మా హృదయాన్ని మీ నివాస స్థానంగా తయారు చేయండి తల్లి. దయచేసి వాళ్ళని అహంకారాన్ని, ప్రత్యహంకారాన్ని పూర్తిగా తొలగించండి అమ్మా. మేమందరం ఎలాంటి మాయల్లో, భ్రమల్లో పడకుండా చూడండి తల్లి. శ్రీమాతాజీ, సదా మీ యొక్క చరణ కమలాల్ని మా హృదయంలో పూజించుకునే విధంగా మా హృదయాన్ని అత్యంత పవిత్రం చేయండి తల్లి.
ఆత్మతత్వాన్ని ప్రసాదించండి. ఆ ఆత్మను తేజోవంతం చేయండమ్మా. అలానే శ్రీమాతాజీ యొక్క చరణ కమలాల్ని మన హృదయంలో ఉంచుకుని పూర్తిగా మనమందరం సూక్ష్మ స్థితిలో జ్ఞానాన్ని చేసుకుందాం. సంపూర్ణ చిత్తాన్ని మన ఎడానాడిపై ఉంచుదాం. శ్రీమాతాజీ దయచేసి సామూహికంగా మా ఇడానాడిని పూర్తిగా భూతత్వం ద్వారా పరిశుభ్రపరచండి తల్లి. ఇడానాడిలోని సర్వదోషాలను పూర్తిగా తీసివేయండమ్మా. శ్రీ మహాకాళి యొక్క శక్తిని, శ్రీ భైరవనాథి యొక్క శక్తిని మాలో జాగృతి పరచండి తల్లి. నిశ్శబ్దంగా మన ఇడానాడిని గమనించుకుందాం. కుండలిని మాత యొక్క ప్రవాహాన్ని. ఎడమ మూలాధార చక్ర. శ్రీమాతాజీ దయచేసి మా ఎడమ మూలాధార చక్రాన్ని పూర్తిగా పరిశుభ్రపరిచి శ్రీ నిర్మల గణేష్ని యొక్క అమాయకత్వాన్ని, ప్రేమతత్వాన్ని, వినయాన్ని ప్రసాదించండి తల్లి. చిత్తాన్ని ఎడమ హృదయంపై ఉంచుకుందాం. శ్రీమాతాజీ దయచేసి మా ఎడమ హృదయాన్ని పూర్తిగా పరిశుభ్రపరిచి శివపార్వతుల్ని మాలో స్థిరపరచండి తల్లి. శివతత్వాన్ని ప్రసాదించండి అమ్మా. శివోహం 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 శివోహం
నెమ్మదిగా మన చిత్తాన్ని మన పింగళ నడిపై ఉంచుకుందాం. అమ్మా శ్రీమాతజీ, దయచేసి మా పింగళ నాడిని సామూహికంగా పరిశుభ్రపరచండి తల్లి. మా శరీరంలోని అధికమైన వేడిని కూడా తొలగించండి అమ్మా. భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలను, ఆందోళనలను పూర్తిగా తీసివేసి శ్రీ మహాసరస్వతి యొక్క శక్తిని, శ్రీ హనుమాన్జీ యొక్క శక్తిని మాలో స్థిరపరచండి తల్లి. సంపూర్ణ చిత్తాన్ని మన పింగళ నాడిపై ఉంచుకుందాం. చిత్తాన్ని కుడి మూలాధార చక్రంపై ఉంచుకుని, అమ్మా శ్రీమాతజీ, దయచేసి మా కుడి మూలాధార చక్రాన్ని పూర్తిగా పరిశుభ్రపరిచి శ్రీ కార్తికేయుని యొక్క శక్తిని జాగృతిపరచండి తల్లి. చిత్తాన్ని ఇప్పుడు మన మధ్య నాడిపై ఉంచుకుందాం. అమ్మా జగన్మాత, దయచేసి మా ఇడా పింగళ నాడల్ని సంతులనం చేసి మేము ఎల్లప్పుడూ సుషుమ్నా నాడిలో ఉండేటట్లు ఆశీర్వదించండి తల్లి. శ్రీ మహాలక్ష్మి యొక్క శక్తిని, శ్రీ గౌరీ కుండల్ని, మా గౌరీ గణేష్ శక్తిని మాలో జాగృతిపరచండి తల్లి. మధ్య మూలాధార చక్ర, శ్రీమాతజీ, మీరే సాక్షాత్ శ్రీ గణేష. మా అందరికీ విచక్షణ జ్ఞానాన్ని, నిర్భయత్వాన్ని, అనన్యమైన భక్తి, శ్రద్ధ, సమర్పణ ప్రసాదించండి తల్లి. స్వాదిష్టన చక్రం, నాభి, భవసాగర,
ಅನಾಹತ ಚಕ್ರ, ವಿಶುದ್ಧಿ ಚಕ್ರ, ಆಜ್ಞಾ, ವಾಕಾಗ್ನಿ ಚಕ್ರ, ತ್ವಮೇವ ಸಾಕ್ಷಾತ್ ಶ್ರೀ ಏಕಾದಶ ರುದ್ರಸ್ವಾಮಿನಿ ಸಾಕ್ಷಾತ್ ಶ್ರೀ ಆದಿಶಕ್ತಿ ಮಾತಾಜಿ ಶ್ರೀ ನಿರ್ಮಲಾ ದೇವ್ಯೈ ನಮೋ నమః. సంపూర్ణ చిత్తాన్ని సహస్రార చక్రంపై ఉంచుకుందాం. ఒక 2 నిమిషాలు అందరూ కూడా నిశ్శబ్ద జ్ఞానంలో మనందరం ఇదే స్థితిలో శ్రీమాతాజీ గారి యొక్క అమృతవాణి తర్వాయి భాగం సూర్య పూజను విందామండి. జై శ్రీ మాతాజీ. is to be done with that reverence, because reverence is the key of achievement. If you have no reverence about yourself and no reverence of others, then it cannot be done. But first you must have reverence for your own life. What am I doing with my life? Where am I wasting it? Why should I waste it? Why should I be deep? After all, there must be some purpose of my life. Am I serving my purpose? Am I doing that? All these things, if they pop into your head, then you will understand it's very easy to fight out your ego. Because normally on small things people fight. I have seen that in Sahaja Yoga also people fight on things like, it's so useless, absolutely useless. To me it sounds stupid to even mention the way people fight over small things and quarrel. But a deep person, even if he doesn't speak much, even if he doesn't
show off much. Even if he doesn't sit in the front line, he expresses himself through his depth, because I can work out better through that. So to develop this, one must meditate. Important thing is to meditate. Every day, every day, every day. You may not eat your food one day, you may not sleep one day, you may not go to your office one day, you may not do anything that you are doing every day, but you must meditate every day. That's an important point to develop the central constricted part into a bigger area. Now, when that happens, that you start developing it, the first thing you will notice about yourself, that you do not care for any comfort. You're not bothered about any material thing. Whatever it is, you are above it. You just don't bother your head. Let it be. You just don't want to put your neck into a thing where you do not belong. You just get out of it and you think that, oh God, this is too much for me. I just don't care for it. So your whole attention now moves inward. When the attention starts moving inward, then it expands more. This is the inner part, which is called as the Brahmanadi, and starts expanding and expanding. Now, in small, small things also, say for example, if I have not mentioned somebody and mentioned somebody else, then they feel, oh, why didn't mother mention my name? It's too small a thing that it doesn't matter. As long as you have a deep axis, you are with me, I am with you, absolutely one with each other. But these outward things are, oh, she gave a nice sari to another one, she never gave us a sari, she didn't do this, didn't do that. All those things, if it comes to your head, that means absolutely is true that there is something lacking within you. Or if you try to complain, oh, I went there, I had to go by a bus and I had to stand on this thing, that shows that you are not comforted. This widening comforts you. That's the comforting thing. And that really makes you feel so comfortable in any circumstance, in any position, in any lifestyle. And you do not want to have any other comfort. And this one has to develop through meditative effort. Secondly is, we have to know that Sahaja Yoga as it is today is a collective happening. I find, especially among Indian men, they never do any work with their hands, which is a wrong thing. Because they don't use their hands at all, their collectivity is poor, very poor. Indians have the worst collectivity. If you have an ashram, I don't know why should we build an ashram, nobody is going to stay there. They want to have their own houses, their own families, their own children. They are the worst of all for collectivity. The reason is Indian men never do any work with their hands. They cannot nail one nail. There are many like that. Leave alone repairing anything. They will stand with their hands on their hips and would just tell work to other people. See, there's a Marathi saying, very interesting, untavarun sheळ्या हाकणे. That is to sit on a camel and to drive the goats. So that is very typical of Indian men. They cannot repair anything, they cannot do anything now. If supposing somebody is spreading something, they'll just stand like this, watch. They'll never put their hands to it. So for every Sahaja Yogi, it is important what we call as Sramadan. They have to do some Sramadan. Sramadan means the giving of some labor. And that is what we lack. That even if it comes to that, you better clean your house. You better clean outside of your house. Try to put some garden around your house. Try to paint your house. Do some sort of a work with your hand, which even if you don't have anything, you can even
brush your hair or something like that. Whatever you think is the easiest you can start with, because I don't think people even do that. Even they don't shave themselves, they get a person to shave them. I mean, absolutely lazy lumps as that. Now, but on the contrary, we see in the West, people use their hands. Because of that, you see, because they can use their hands, they are very collective. So they score a point on being collective. While the Indians score a point because they are Indians and they have a heritage and they know what is Kundalini, they know about Ganesha, they know everything. So they score a point this side. So it's the left side is the desire, the right side is the action. Again we come back to the same position where we have an imbalance. That the action takes place in the West and here is only thinking, all right, we'll do this, planning. Everything in the planning pot. Nothing works out, you go on planning. Now we are building one single ashram in Delhi for the last, I think, 10 years. It is like Taj Mahal, I tell you. It's so difficult, you see, to understand why they have taken so much time, and it's not a very big place, nothing. But it is not only the Sahajogis, but other factors also. Because everybody is like that. Everything is postponed. Everything is to be done tomorrow. We'll do tomorrow. Then one person will come, another person won't come. Like we used to have in the school, we would get a sum like that, or something to solve. That see, there are one house was built. 3 persons came to work and 1 ran away. Then 2 persons came to work and 1 stayed and 2 ran away. And then 5 persons came to work and 2 persons ran away. So when will the house be finished? Never. With such runaways, it can never be finished. It's like that. So this is where we lack collectivity. I was saying that all Indians must find out some place where they could go and plant something. Get hold of some sort of a place where they could go and plant some nice banyan trees, water it together, work it out together. Now the Indian women are that way better. They do a lot of work as far as the cooking is concerned and all that. But the other part is missing. The other part is intelligence. The other part is to think. Now, if all the time what they are thinking, oh, my husband likes this, I must cook this for him. And now, if the husband has to have, say, a lemon with his food. Now, there's no lemon in the house, this woman would run up and down all over the place to get the lemon for the husband, but otherwise he will not eat the food. Doesn't matter. Once in a while, if he doesn't eat, it's all right. But the women will try, because, you see, they must keep they understand one thing, that you must keep their palate all right. Then they are quite sensible in India. Because here, they are real tigers, all the husbands are like tigers. So you have to keep them feeding, otherwise, you see, God knows when the tiger will jump on you. The other way around, in England or America, I have seen, the husbands are just like goats and the women are like tigers. And the westernized Indian women also are like that. And when they go to West, even simple women, I've seen they become like tigresses. Something surprising how they change immediately to the position. Even if they may not wear the jeans and all those things, but they become like that. So this imbalancing starts in a human being when he doesn't understand that you have to the axis of the Mother Earth and neither the Capricorn or the Cancer. This balance comes through our depth, and that depth has to be improved. Not through just by talking about it, by talking about Sahaja Yoga, but actually seriously doing meditation. Actually seriously doing meditation. Secondly, we must do some collective work. Now we have in India, say, architects. They have never touched anything with their own hands. They are sitting and drawing. See, that's all.
finished. Now after the drawing, do what you like. Now there are problems, practical problems. They cannot nail one nail. All are what we call them as white-collared pandar-pishas. Absolutely useless for any handwork. They cannot do any handwork whatsoever. Even if they have to lift, say, one of these chairs and stretch them, they cannot do it normally. So, under these circumstances, one has to understand that we come from a society which is absolutely ruinous as far as collectivity is concerned. So let us be collective. Let us try to do something collective. But the collectivity is so poor in India, so poor, that even they do not treat their wives nicely. They will not talk to their wife nicely, to their children nicely. To them it is absolutely adharmic to be kind to their wives. Now the other side is that the Western people care so much for collectivity that whatever it is they try to compromise and try to keep the family life all right. So it's the two extremes as we have. Despite that, somehow, thanks to the wisdom of Indian women, the family life is going strong. But if you see such men in England, I can tell you, nobody will stand the nonsense that Indian men do to their women here. Absolutely. It cannot be forgiven, the way they behave. So, the balance between the women and men, what is the axis is the home. Home is the axis. In the home, what sort of talks you have? What do you think about? What is your problem? Where is your attention? What do you discuss? That's very important to see. In that you will find out what is going on in the family. Say you are talking ill of each other. If you are telling your child against your husband, husband is telling the wife against, telling the children against the husband, like that. If it is going on like that, then what happens? That there cannot be the axis which is all right. The axis is love. Axis is love, but not exploitation nor spoiling. Is love. In country like ours, see what is the axis we have? The axis of our country is Adhyatma. We have to now get over this hankering after money, development, this, that. First take to Adhyatma. If people get realization before they are developed, there won't be the problem of creating another America here. We don't have to become communist. We don't have to do anything like that, because communists are just the same as Americans. There's no difference at all in temperament. If American is allowed to stay in Russia, he'll behave the same way as the Russian behaves. And if a Russian is sent to America, he'll behave the same way as the Americans behave. There's no change at all. Now, if the axis of Adhyatma in any country where a person achieves his spiritual ascent becomes the most important thing and is achieved, then any amount of development, any amount of all these things cannot destroy that country, cannot create wars. There will be peace everywhere, there will be enjoyment everywhere. So on this day of Makar Sankrant, let us say now the Sankrant is over and we have to look forward to the new age of a new moon blessing us and the great sun coming over to give us all the energy we need to celebrate the advent of the golden age of Sahaja. May God bless you. మాతాజీ అండి, అందరూ నిశ్శబ్ద జ్ఞానంలో ఉందాం.
జై మాతాజీ అండి. ఇదే స్థితిలో మనము శ్రీ మాతాజీ గారి యొక్క అమృతవాణిలోని కొన్ని ముఖ్య అంశాలని తెలుగులో విందాం. శ్రీ మాతాజీ గారి విధంగా మనకి చెప్తున్నారు, మనం సూక్ష్మ స్థితిని చాలా లోతుగా ఉంచుకోవాలి. పూజలో పొందిన స్థితిని శాశ్వతంగా పొందాలి అంటే మనము వ్యక్తిగతంగాను సామూహికంగాను జ్ఞానంలో చాలా భక్తితో అంకిత భావంతో ధారణ చేయాలి. మనము గౌరవప్రదంగా ఉండాలి. ఆ గౌరవం మన పట్ల మనకి కూడా ఉండాలి. నేనేమి చేస్తున్నాను, ఎలా ఉన్నాను, ఎంత సమయాన్ని వృధా చేస్తున్నాను, నేను ఎందుకు వచ్చాను, నేను చేయాల్సిన పని ఏమిటి అని మనని మనం ప్రశ్నించుకోవడం ద్వారా మన అహంకారాన్ని మనం జయించి సాధనలో ముందుకు వెళ్ళగలుగుతాం. చిన్న చిన్న విషయాలకి మనం పోట్లాడుతూ ఉంటాం, వాదోపవాదనలు చేసుకుంటూ ఉంటాం, దెబ్బలాడుకుని మనం స్థితిని పోగొట్టుకుంటున్నాం. ఎవరైతే ఆధ్యాత్మిక లోతులు ఎవరికైతే ఉంటాయో అలాంటి వ్యక్తి చక్కటి అక్షం అంటే సుషుమ్నా నాడిని కలిగిన యోగి. అలాంటి యోగిని శ్రీమాతాజీ గారు ఉపయోగిస్తారు అని చెప్తున్నారు. వారు ఎక్కడ కూర్చున్నా కూడా అలాంటి ఎవరికైతే ఆధ్యాత్మిక లోతు అలాంటి సుషుమ్నా నాడి కలిగిన వ్యక్తిని మాత్రం శ్రీమాతాజీ గారు ఉపయోగిస్తారు. అయితే ఇలాంటి వ్యక్తి ఏమీ మాట్లాడనవసరం లేదు, ఎక్కువగా దేన్ని ప్రదర్శన చేయనక్కర్లేదు. శ్రీమాతాజీ నిన్న కూడా మనకి చెప్పారు, మీరు మీ పేర్ల ద్వారా నాకు తెలియరు, మిమ్మల్ని నేను మీ సూక్ష్మ స్థితి ద్వారా తెలుసుకుంటాను అని. ఒకరోజు మనం తినపోయినా పర్వాలేదు, పడుకోపోయినా పర్వాలేదు, ఆఫీస్కి వెళ్ళకపోయినా పర్వాలేదు, మనం ప్రతిరోజు చేసే పని ఏది చెయ్యకపోయినా కూడా పర్వాలేదు, కానీ జ్ఞానం అనేది చేయడం మాత్రం మానకూడదు. క్రమం తప్పకుండా అలా జ్ఞానాన్ని చేసినప్పుడే ఆ సూక్ష్మ స్థితి మనలో ఆ శక్తి పెరుగుతుంది, అది వ్యాప్తి చెందుతుంది, ఏకాకారిత అవ్వడానికి దోహదపడుతుంది. మనని ఎలాంటి ప్రాపంచిక విషయాలు కూడా ఇబ్బంది పెట్టవు, ఎలాంటి అసౌకర్యం కూడా మనకి తెలియదు. చిత్తం అనేది పూర్తిగా లోపలికి వెళ్ళడం వలన బ్రహ్మనాడి యొక్క శక్తి, ఆ చైతన్యము వ్యాప్తి చెందుతాయి. శ్రీమాతాజీ గారు అప్పుడు శ్రీమాతాజీ గారి సాకారంలో ఉన్నప్పుడు మన పేరు ఉచ్చరించకపోయినా, మనకి ఏదైనా ఆవిడ తెచ్చిన బహుమతుల్లో ఇవ్వకపోయినా చాలా బాధపడుతూ ఉంది. ఇక నేను తక్కువ చేశానేమో, నేను సరిగ్గా లేనేమో అని శ్రీ మాతాజీ విధంగా చెప్తున్నారు. ఇలా ఎప్పుడైతే మనము బాధపడుతూ చిన్న చిన్న విషయాలకి చలించిపోతూ ఉంటే మనం అర్థం చేసుకోవాలి, మనం సుషుమ్నా నాడిలో లేము. బ్రహ్మనాడి బలంగా వ్యాకోచించి వ్యాప్తి చెందాలి అంటే ఎలాంటి సంకట పరిస్థితులైనా, అసౌకర్యమైన పరిస్థితులైనా చలించకుండా సంతులనంగా సంతోషంగా ఉండే వ్యక్తి మాత్రము అలాంటి స్థితిలో ఉన్నాడని మనం అర్థం చేసుకోగలుగుతామని చెప్తున్నారు. అలాంటి వారు ఇంక ఏది కావాలని అనుకోరు, వారికి ఏది కూడా ఆనందాన్ని ఇవ్వదు. కేవలము ఆ పరమ పవిత్రమైన చైతన్య గంగా ప్రవాహము, ఆ బ్రహ్మనాడి శక్తివంతమైనప్పుడు మాత్రమే మనకి కలిగే ఒక ఆనందం. భారతదేశానికి చెందిన పురుషుల గురించి శ్రీ మాతాజీ గారు మాట్లాడుతూ,
వీరు ఏ పనులు చేయరు. వాళ్ళు ఓన్లీ ఆఫీస్ పనులు చేసుకుంటారు. పనులు ఏమీ చేయకుండా అజమాయిషీ మాత్రం చేస్తారు. ఒక మేకు కూడా వాళ్ళు సొంతంగా కొట్టరు. ఎంతోమంది పురుషుల్ని మాతాజీ గారు గమనించి చెప్తున్నారు. ప్రతిదానికి అందరి మీద ఆధారపడతారు. చేసుకునే చిన్న చిన్న పనులు కూడా చేయరు. అలా చిన్న చిన్న పనులు కూడా చేసుకోకుండా చేతులను ఉపయోగించుకోవడం వలన మన యొక్క సామూహికత అనేది చాలా బలహీనంగా ఉందని శ్రీ మాతాజీ గారు చెప్తారు. అదే పాశ్చాత్య దేశస్థులు, అక్కడ పురుషులు చాలా పని చేస్తారు. వారు 2 చేతులను ఉపయోగిస్తారు. దాని వలన వాళ్ళ యొక్క సామూహికత అనేది చాలా బావుంటుంది అని చెప్తున్నారు. ఇంకా భారతీయ స్త్రీల గురించి, అలాగే పాశ్చాత్య స్త్రీల గురించి శ్రీ మాతాజీ గారు మాట్లాడుతూ, భారతీయ స్త్రీలు చాలా బాగా పనిచేస్తారు. చాలా ఎక్కువగా పనిచేస్తారు. వారెల్లప్పుడూ వారి భర్తల్ని ఆనందంగా ఉంచడానికి, వారికి కావాల్సినవి, ఇష్టమైనవన్నీ వండి పెట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక చిన్న వస్తువు ఉదాహరణకు ఒక నిమ్మకాయ లేకపోయినా భర్తకి కోపం వస్తుందని బయట వాళ్ళ దగ్గరికి వెళ్లి, ఇరుగు పొరుగు దగ్గరికి వెళ్లి ఆ వస్తువుని తెచ్చి భర్తని ఆనందింపచేయాలని చూస్తారు. ఇది కూడా చాలా తప్పు. వారు ఒక రోజు తినపోతే ఏమవుతుంది? వదిలేసేయండి అని చెప్పి అంటారు. అంటే వాళ్ళెందుకు అలా చేస్తారు అనే దానికి మాతాజీ గారు ఏం చెప్తారంటే, వారి భర్తలు చాలా కోపంగా ఒక పులుల్లాగా ఉంటారు. వారి యొక్క కోపాన్ని చల్లార్చడానికి, వాళ్ళని సంతోషంగా ఉంచపోతే మన సంతోషం కోల్పోతుంది అని చెప్పి, వాళ్ళకిష్టమైనవి చేసి పెట్టడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక విధంగా భారతదేశంలో స్త్రీలు ఇలా ఉండడం వల్లనే కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉంది. కానీ మనకి విదేశాలకొచ్చేటప్పటికి ఇది అలా ఉండదు. అక్కడ స్త్రీలు భిన్నంగా వాళ్ళు పులుల్లాగా ఉంటారు. మగవాళ్ళు మేకల్లాగా ఉంటారు అని చెప్పి శ్రీ మాతాజీ గారు చెప్తున్నారు. ఇండియా నుంచి వెళ్ళిన, భారతదేశం నుంచి వెళ్ళిన ఈ స్త్రీలు అక్కడికి వెళ్ళాక అక్కడ స్త్రీల్లా మారిపోతారు. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి శ్రీ మాతాజీ గారు చెప్తున్నారు. కాబట్టి మనము మన 2 చేతులు ఉపయోగించి శ్రమదానాన్ని చేయాలి. మన శ్రమని వెచ్చించాలి, ఉపయోగించాలి. చిన్న చిన్న పనులు చేసుకోండి. మీ ఇంటిని అందంగా సర్దుకోండి. మీ ఇంటి బయట పరిసరాల్ని నీట్‌గా మనం ఉంచుకోవాలి. అలాగే చక్కని మన యొక్క ఆహ్, తోటని చిన్నగా గార్డెన్ వర్క్‌ని కూడా మనం చేసుకోవచ్చు. ఆఖరికి మీ జుట్టుని మీరైనా దువ్వుకోండి. అలా చేసినా కూడా మీ చేతులు ఉపయోగపడతాయి అనేసి మాతాజీ గారు చెప్తున్నారు. ఈ విధంగా మన 2 చేతులు ఉపయోగించడం వలన మన సామూహికత చాలా బావుంటుంది. భారతదేశం గురించి మాట్లాడుతూ ఇక్కడ సామూహికత చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు భారతీయులు ఆలోచిస్తారు. చాలా సమయాన్ని ఆలోచించడానికి ఉపయోగిస్తారు. కానీ విదేశీయులు వాళ్ళు వర్క్ చేస్తారు. వాళ్ళు పని చేస్తూ చూపిస్తారు. ఈ 2 విపరీత మనస్తత్వాలయిపోయాయి. ఒకడు ఆలోచిస్తూనే ఉంటున్నారు. ఇంకొకళ్ళు పని చేస్తున్నారు. అక్కడ కూడా మనం మన సూక్ష్మ స్థితిని కోల్పోతున్నాం. కాబట్టి సహజయోగంలో ఈ సూక్ష్మ స్థితి అభివృద్ధి చెందాలి అంటే మనము 2 చేయాలి. ప్లాన్ చేసుకోవాలి. దాన్ని పని చేయాలి కూడా. అలా చేసినప్పుడే మనము ఆ సంతులత అనే దాన్ని పొందగలుగుతాము. ఇలా పని చేయకుండా ఉండే వాళ్ళని శ్రీ మాతాజీ గారు నేను క్షమించలేను అని చెప్తున్నారు. ఇక కుటుంబానికి వస్తే ఎప్పుడు స్త్రీలని అజమాయిషీ చేయడము, వాళ్ళేమనుకుంటారంటే మనం లోకువైపోతామేమో, స్త్రీలని ఇలా గౌరవించేసి, వాళ్ళని సమానంగా చూడడం అనేది ఒక గౌరవానికి కాదు అనేసి అనుకోవడం అనేది చాలా తప్పు. పురుష్ పురుషులు, స్త్రీలు అంటే భార్య, భర్త ఇంట్లో విషయాలన్నీ కూడా మాట్లాడుకోవడము, దాని గురించి నిర్ణయాలు తీసుకోవడము అన్నీ చేయాలి. సమానమైన హోదాని కలిగి ఉండాలి. అలా కాకుండా కొన్ని కుటుంబాల్లో భర్త గురించి భార్య పిల్లలకి చెప్పడము, అలాగే భార్య గురించి భర్త పిల్లలకి చెప్పడము, ఇలా చేయడం వలన ఆ పిల్లలకి భార్య, భర్త తల్లిదండ్రుల మీద గౌరవభావం లేకుండా వాళ్ళు కూడా పాడైపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి భార్యాభర్త ఒకళ్ళని ఒకళ్ళు గౌరవించుకుంటూ, ఒకళ్ళని ఒకళ్ళు ప్రేమించుకుంటూ, అసలు భార్యని
పిల్లల్ని గౌరవించలేని వాళ్ళు ఇంకా సహజయోగానికి ఏమి ఉపయోగపడతారు? సహజయోగం ఎలా అభివృద్ధి చెందుతుంది? కుటుంబ వ్యవస్థ సరిగ్గా లేనప్పుడు అని శ్రీ మాతాజీ గారు వివరిస్తున్నారు మనకి. కాబట్టి మనం అందరం కూడా చక్కగా ముందుగా కుటుంబాన్ని సరిదిద్దుకొని, తర్వాత సమాజాన్ని సరిదిద్దుకుంటూ, దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా సహజయోగాన్ని పూర్తిగా మనము అభివృద్ధిలోకి అంటే వ్యాప్తి చేయడానికి మనము మంచి పరికరములుగా తయారవ్వాలి. అప్పుడే మనకి అన్ని ఆశీర్వచనాలు ఉంటాయి. చివరిగా శ్రీ మాతాజీ గారు ఈ విధంగా చెప్తున్నారు. మీకు చంద్ర భగవానుడు కొత్త చక్కటి ఆ యొక్క సూర్యకిరణాలు, కొత్త సూర్యుడి యొక్క ఆగమనం శాంతిని, సంతోషాన్ని ఇవ్వాలని మనమందరూ శ్రీమాతాజీ గారు చెప్పిన విధంగా మన బ్రహ్మనాడిని మనం బలపరుచుకుని అత్యంతమైన ఉన్నత స్థితిలోకి వచ్చి శ్రీమాతాజీ గారి యొక్క శుద్ధ పరికరంలుగా ఉపయోగపడాలని శ్రీమాతాజీ గారు ఈ ప్రవచనం ద్వారా మనకి పేర్కొనడం జరిగింది. జై శ్రీమాతాజీ అండి. ఒక్క నిమిషం మనందరం అలాగే నిశ్శబ్ద జ్ఞాన స్థితిలో ఉందాం. మాతాజీ మనందరం కూడా సామూహికంగా సంపూర్ణ శరణాగతిని తీసుకుని మన కుండలిని మాతను ధ్యానం చేసుకుని బంధం తీసుకుందామండి. శ్రీ మాతాజీ ఈరోజు మా అందరికీ ఈ సామూహిక జ్ఞానాన్ని చేసుకోవడానికి అనుమతిని, అర్హతను ప్రసాదించినందుకు అనంత కోటి ధన్యవాదాలు తల్లి. మా అందరికీ మీ యొక్క అమృతవాణిని వినిపించి నాకు ఎన్నో విషయాలని సూచించినందుకు కోటి కోటి ప్రణామం తల్లి. ఈ యొక్క జ్ఞాన కార్యక్రమంలో తెలిసి తెలియక మేము ఏదైనా పొరపాట్లు చేస్తే దయచేసి మన్నించండి తల్లి. అదేవిధంగా అమృతవాణికి అనువాదంలో కూడా ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి మన్నించండి తల్లి. జై మాతాజీ అండి. ఇంతటితో నేటి జ్ఞాన కార్యక్రమం ముగిసింది. మళ్ళీ ఇదే సమయానికి రేపు జ్ఞాన కార్యక్రమానికి మనందరం కూడా హాజరవుదాం. ఇంకొంచెం సేపు జ్ఞానం చేసుకోవాలనుకునే వాళ్ళు ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ వింటూ
జ్ఞానాన్ని చేసుకోవచ్చు. జై శ్రీ మాతాజీ.